పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫ్యూచరిస్టిక్ ఫ్యాంటసీలోకి తీసుకెళ్లనుంది కల్కి మూవీ. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే, బిగ్ బి అమితాబ్ బచ్చన్, బోల్డ్ బ్యూటీ దిశా పటానీ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ విలన్గా నటిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో మూవీపై మరింతగా ఆడియన్స్లోకి ఆసక్తి పెరిగింది. ప్రభాస్ను ఢీకొట్టే రోల్లో కమల్ అంటే ఓ రేంజ్లో అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. త్వరలోనే అప్డేట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ ఇటీవల కమల్ బాంబు పేల్చారు. ఒక్కసారిగా ఆయన చేసిన కామెంట్స్ అందరినీ షాక్కు గురిచేశాయి. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కల్కి సినిమా కోసం మాట్లాడారు. తాను కల్కి మూవీలో గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. విలన్ రోల్ కాదని స్పష్టం చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పుడు కమల్ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ను కొత్త కన్ఫ్యూజన్లోకి నెట్టేశాయి. మరి ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తున్నారన్నది కొత్త ప్రశ్నగా తలెత్తింది. మరి ఈ ప్రశ్నకు కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కానీ, వైజయంతి మూవీస్ టీమ్ కానీ స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. ట్రైలర్ రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుందని నెటిజన్లతో పాటు ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 9న రిలీజ్ చేయనున్నారు. అయితే అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో విడుదల పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూవీ పోస్ట్పోన్పై మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే దృష్టి పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవ రోల్ పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ రివీల్ చేశారు. భవిష్యత్తులో కాశీ నగరానికి చెందినవాడిగా వర్ణించారు. హీరోయిన్గా దీపికా పడుకోనే కనిపించనుండగా ఇటీవల ప్రభాస్ దిశా పటానీ మధ్య రొమాంటిక్ సాంగ్ను కూడా షూట్ చేశారు. మరి ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారో చూడాలి.